ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రియులారా, మన ఛానల్లోని వీడియోలను పూర్తిగా చూస్తూ ఉండండి. క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వందనములు, శుభములు. పునరుత్థాన సందేశం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మరణ పునరుత్థానాలను గురించి మనము నమ్మిన ఎడల, యేసును నమ్మిన ఎడల, మరణించి తిరిగి లేచాడని నమ్మిన ఎడల, అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారిని, మనకంటే ముందు నిద్రించినటువంటి చనిపోయినటువంటి వారందరినీ కూడా దేవుడు ఆయనతో కూడా, తండ్రి అయినటువంటి దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మృతులందరినీ కూడా వెంటబెట్టుకుని పరలోకానికి వచ్చును. మరి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను. తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లేపాడు. ప్రియులారా, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఈ శక్తిని ఏమంటారంటే పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలం అంటారు. పునరుత్థాన బలాన్ని మనము పొందుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుణ్ణి అడగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పునరుత్థాన శక్తితో నింపబడిన వారమైనట్లయితే మనము మరణించిన వారిని సైతము లేపడానికి శక్తి గల వారము అవుతాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అటు రోమీలకు రాసిన పత్రిక 6:4లో తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఏ విధంగా అయితే లేపబడ్డారో అదేవిధంగా మనము కూడా నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనం కూడా నూతనమైనటువంటి జీవాన్ని పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. నూతన జీవాన్ని పొందుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎవరైతే ప్రభుని నమ్ముకోలేదో వారందరూ కూడా ప్రభుని నమ్ముకుని ఆయన రక్తంలో కడగబడి పాపాలు ఒప్పుకున్నట్లయితే పరిశుద్ధులుగా చేసి నూతన జీవాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. నూతన జీవములో నడుచుకోవడానికి అవకాశము ఉంటుంది. మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. కాబట్టి బాప్తిస్మపు అనుభవంలో మనము సాక్ష్యం ఇచ్చినట్లయితే మరణంలో పాలు పొందుటకై ఆ విధంగా బాప్తిస్మంలో ముంచి లేపబడే అనుభవం అనేది వస్తుంది. ప్రియులారా, అంటే మరణంలో నుంచి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వారంగా మార్చబడతాము. కాబట్టి పునరుత్థానానికి సూచనగా ఉన్నది. ప్రియులారా, బాప్తిస్మము పునరుత్థానానికి సూచనగా ఉన్నది అని మనము చెప్పవచ్చును. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డారు. మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగించబడ్డారు. మన యొక్క దోష శిక్ష ఆయన మీద పడింది. మన వ్యసనములను ఆయన భరించారు. మన వ్యాధిని అనుభవించారు, మన వేదనను అనుభవించారు, మన దుఃఖాన్ని అనుభవించారు, మన యొక్క పాపాలను అనుభవించారు, మన నరక శిక్షను ఆయన అనుభవించారు. మనం నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డారు. ప్రియులారా, కాబట్టి ఆ ప్రకారంగా మరి ప్రభును నమ్మి దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దబడాలని హెచ్చరిక చేయబడుతున్నారు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.